ఒక పవిత్రమైన కార్యక్రమానికి అమరావతిలో సంకల్పం చేశాం. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం, ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం మనందరి అదృష్టం. ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది ఒక 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆశీస్సులు పొందాలి. ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది. ఆ భక్తి భావంతో అందరూ వస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. నాకు కుల దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు. ఈరోజు అన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం సరఫరా చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క నేను వచ్చిన తర్వాత 3 కార్యక్రమాలని ప్రారంభించాను. 1 ప్రాణదానం, 2 శ్రీవారి సేవకులు, 3 దేవాలయాల నిర్మాణం. ఈ 4 కూడా నిరంతరం జరగాలనేది నా ఆలోచన. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ప్రజలు ఆయన ఒక్కసారి పూజ చేసి ఏ పని సంకల్పం చేసినా జయప్రదం అవుతుంది. ఒక హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కృష్ణానది ఒడ్డున ఒక పవిత్రమైనటువంటి దేవాలయం తొందరలో రాబోతుంది. 2.5 సంవత్సరాలు వస్తుంది. చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. మేము కూడా డొనేట్ చేస్తామని, మేము కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని. కొంతమంది అయితే బాంబేలో రేమండ్స్ అయితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల ఒక భక్తుడు వచ్చి నా దగ్గరికి వచ్చి 122 కేజీల గోల్డ్ని దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అతనికి వ్యాపారంలో ఆదాయం వచ్చింది. వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన వల్ల ఆయనకి సంకల్పించింది కాబట్టి తిరిగి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనే ఉద్దేశంతో దగ్గర 120 కోట్లంటే 122 కేజీలంటే 150 కోట్ల విలువ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ సుచిత్ర ఎల్లా గారు బోర్డు మెంబర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ దేవాలయంలో